హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా రివ్యూస్. లక్ష్మీ నివాసం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. తులసి డబ్బు తీసుకొని ఖుషి పాపతో కలిసి ఆటోలో హాస్పిటల్కు వెళ్తూ ఉంటుంది. మరోవైపు జాను ఇంట్లో ఉండి ఎవరైనా డోర్ ఓపెన్ చేయండి, మా నాన్నకు యాక్సిడెంట్ అయింది, మా నాన్నను అర్జెంటుగా చూడాలి అని చెప్పి జాను గట్టిగా అరుస్తూ ఉంటుంది. ఇక మరోవైపు తులసి, అన్న కొంచెం స్పీడ్గా పోనివన్నా, అర్జెంటుగా వెళ్ళాలి అని చెప్పి ఆటో డ్రైవర్కి చెప్తూ ఉంటుంది. సరేమ్మా అని చెప్పి ఆటో డ్రైవర్ అంటాడు. ఇక మరోవైపు జయనందన్ ఇంటికి వస్తాడు. ఇక డోర్ ఓపెన్ కాకపోవడంతో జాను ఏడుస్తూ ఉంటుంది. ఇక సడన్గా జయనందన్ వచ్చి డోర్ ఓపెన్ చేయడంతో జాను జయనందన్ను నెట్టేసి పారిపోతూ ఉంటుంది. జయనందన్కి ఏమీ అర్థం కాక, జాను ఏంటి ఇలా పరిగెడుతుంది, జానుకి నా గురించి అన్ని విషయాలు తెలిసిపోయాయా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు. జానుకి నా గురించి తెలిసినా కూడా ఎవరికి చెప్పకూడదు, నా గురించి ఎలాంటి నిజాలు ఎవరికి తెలియకూడదు, ఎంతో కష్టపడి నేను ఈ స్థాయికి ఎదిగాను, అదంతా కూడా ఈరోజు జాను వల్ల స్పాయిల్ అవుతుందంటే నేను తట్టుకోలేవను, నా గురించి నిజం తెలిసిన ఎవ్వరూ కూడా బ్రతకటానికి వీల్లేదు అని చెప్పి జయనందన్ మనసులో అనుకుంటాడు. వెంటనే తన రూమ్లోకి వెళ్ళి కబోర్డ్ ఓపెన్ చేసి గన్ను తీసుకొని తన పాకెట్లో పెట్టుకుంటాడు. నిజం జానుకి మాత్రమే తెలిసింది. జాను గొంతు నుంచి నిజం బయటికి రాకముందే జాను ప్రాణాలు గాల్లో కలిసిపోవాలి అని చెప్పి జయనందన్ మనసులో అనుకుంటాడు. ఇంట్లో నుంచి జాను కోసం బయటికి వస్తాడు. జాను కనిపించదు. అప్పుడే జయనందన్ ఇంటి ఎదురు నుంచి ఒక ఆటో వెళ్తూ ఉంటుంది. జాను ఆటోలోనే వెళ్తున్నట్టుంది అని జయనందన్ మనసులో అనుకుంటాడు. ఇక జాను, అన్న త్వరగా పోనివన్నా, అర్జెంటుగా హాస్పిటల్కు వెళ్ళాలి అని చెప్పి చెప్తూ ఉంటుంది. సరేమ్మా అని చెప్పి ఆటో డ్రైవర్ అంటాడు. ఇక మరోవైపు జయనందన్ కోపంగా గన్ను తీసుకొని జాను వెళ్తున్న ఆటోని ఫాలో అవుతూ వెళ్తూ ఉంటాడు. ఇక మరోవైపు తులసి డబ్బు తీసుకొని హాస్పిటల్కు వెళ్తుంది. తులసిని చూడగానే లక్ష్మి పరిగెత్తుకుంటూ వచ్చి, అమ్మ తులసి అని చెప్పి తులసిని హగ్ చేసుకుంటుంది. అమ్మ, నువ్వు కంగారు పడాల్సిన అవసరం లేదు, నాన్న సర్జరీకి కావాల్సిన డబ్బు తీసుకొచ్చానమ్మా అని చెప్పి తులసి చెప్తూ ఉంటుంది. తులసి, మీ నాన్నకు సర్జరీ చేయడానికి డాక్టర్లు లోపలికి తీసుకెళ్లారు అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది. ఏంటమ్మా నువ్వు చెప్పేది? నాన్నకు సర్జరీ చేయాలంటే 10 లక్షలు కావాలని వదిన చెప్పింది కదా అని చెప్పి తులసి అడుగుతూ ఉంటుంది. అవును తులసి, 10 లక్షలు కడితేనే డాక్టర్ సర్జరీ చేస్తాన్నారు అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది. మరి 10 లక్షలు ఎక్కడివమ్మా? నాన్న సర్జరీకి 10 లక్షలు ఎక్కడి నుంచి తెచ్చి కట్టారమ్మా? నువ్వు కిడ్నీ డొనేట్ చేసావమ్మా అని చెప్పి తులసి అడుగుతూ ఉంటుంది. నేను కిడ్నీ డొనేట్ చేయలేదు తులసి అని చెప్పి లక్ష్మి అంటుంది. మరి 10 లక్షలు ఎక్కడివమ్మా అని చెప్పి తులసి అడుగుతూ ఉంటే, సిద్ధునే ఆపరేషన్కి కావలసిన 10 లక్షలు కట్టాడు తులసి అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది. అమ్మా, ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని చెప్పి తులసి అడుగుతూ ఉంటుంది. అవును తులసి, నీకు ఫోన్ చేసిన కాసేపటి తర్వాత సిద్ధు వచ్చి సర్జరీకి కావాల్సిన 10 లక్షలు కట్టేశాడు అని చెప్పి వాణి చెప్తూ ఉంటుంది. ఆయన ఎక్కడా అని చెప్పి తులసి అడుగుతూ ఉంటుంది. అదిగో ఆపరేషన్ థియేటర్ ముందున్నారు అని చెప్పి వాణి చెప్తూ ఉంటుంది. ఇక తులసి మెల్లగా సిద్ధు దగ్గరకు వెళ్తుంది. సిద్ధు వైపు చూసి తులసి ఏడుస్తూ ఉంటే, తులసి ఏడవకు, మీ నాన్నకు ఎలాంటి ప్రమాదం ఉండదు, కాసేపట్లో సర్జరీ పూర్తయిపోతుంది, మామూలు మనిషిలా మీ నాన్న మళ్ళీ మీ ముందు తిరుగుతారు అని చెప్పి సిద్ధు చెప్తూ ఉంటాడు. నేను మిమ్మల్ని ద్వేషించాను, అసహించుకున్నాను, అనరాని మాటలు అన్నాను, కానీ మీరు మాత్రం నాకు సహాయం చేస్తూనే ఉన్నారు, నాకు తోడుగా ఉన్నారు అని చెప్పి తులసి అంటూ ఉంటుంది. తులసి, నిన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాను, నువ్వు ద్వేషించావు కదా అని చెప్పి నేను నిన్ను దూరం ఎలా పెడతా అనుకున్నావు అని చెప్పి సిద్ధు అంటాడు. నాన్నకు యాక్సిడెంట్ జరిగిందని, సర్జరీకి 10 లక్షలు కావాలని మీకెలా తెలుసు అని చెప్పి తులసి సిద్ధుని అడుగుతూ ఉంటుంది. నేను ఇంటికి వచ్చేసరికి నువ్వు మా నాన్న దగ్గర 10 లక్షలు కావాలని అడగటం చూశాను తులసి, ఇక వెనక ముందు ఆలోచించకుండా డబ్బు తీసుకొని హాస్పిటల్కు వచ్చాను తులసి అని చెప్పి సిద్ధు చెప్తూ ఉంటాడు. మీరు చేసిన సహాయానికి నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను అని చెప్పి తులసి అంటుంది. నువ్వు నేను వేరు కదని నీకు గతంలో చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను, నీ తండ్రి నా తండ్రితో సమానం, నీ తల్లిదండ్రులు సమస్యల్లో ఉన్నారంటే వాళ్ళని చూసుకోవాల్సిన బాధ్యత నాకుంది తులసి అని చెప్పి సిద్ధు అంటాడు. ఇక అప్పుడే లక్ష్మి సిద్ధు దగ్గరకు వచ్చి, సిద్ధు, నీలాంటి వాడు నా కూతురికి భర్తగా రావటం మేము నా కూతురు ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. అక్క, అంత పెద్ద మాటలు వద్దులేక్క అని చెప్పి సిద్ధు అంటాడు. ఇక అప్పుడే సీనయ్యకు సర్జరీ చేసి డాక్టర్లు బయటికి వస్తారు. డాక్టర్,
సర్జరీ పూర్తయిందా, సర్జరీ సక్సెస్ అయిందా అని చెప్పి సిద్ధు అడుగుతూ ఉంటాడు. మీరెవరూ కంగారు పడాల్సిన అవసరం లేదు, ఆపరేషన్ సక్సెస్ అని చెప్పి డాక్టర్ చెప్తూ ఉంటారు. ఆ మాట వినగానే సేనయ్య కుటుంబ సభ్యులంతా కూడా సంతోషపడుతూ ఉంటారు. డాక్టర్ ఆయన్ని చూడొచ్చా అని చెప్పి లక్ష్మి అడుగుతూ ఉంటుంది. కాసేపట్లో స్పృహలోకి వస్తారు, అప్పుడు వెళ్ళి చూడండి అని చెప్పి డాక్టర్ చెప్తూ ఉంటారు. ఇక డాక్టర్ అక్కడి నుంచి వెళ్ళిపోగానే, తమ్ముడు ఈరోజు ఆయన మళ్ళీ మా కళ్ళ ముందుకు సంతోషంగా వస్తున్నారంటే దానికి కారణం నువ్వు. నీలాంటి భర్త నా కూతురికి రావటం మా అదృష్టం అని చెప్పి లక్ష్మి అంటుంది. అయ్యో అలా మాట్లాడుతున్నావేంటక్క, తులసి లాంటి భార్య నాకు దొరకటం నా అదృష్టం అని చెప్పి సిద్ధు అంటాడు. మీరిద్దరూ ఒకరినొకరు గౌరవించుకుంటూ ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ఇలానే సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సిద్ధు అని చెప్పి లక్ష్మి అంటుంది. మీ ఆశీస్సులు ఉంటే ఖచ్చితంగా అలానే ఉంటామక్క అని చెప్పి సిద్ధు అంటాడు. ఇక మరోవైపు జాను ఆటోలో హాస్పిటల్ దగ్గర దిగుతుంది. జయనందన్ జానుని ఫాలో అవుతూ వచ్చి, జాను ఏంటి హాస్పిటల్కు వచ్చింది, నా గురించి తెలిస్తే పోలీస్ స్టేషన్కు వెళ్ళాలి, లేకపోతే వాళ్ళ పుట్టింటికి వెళ్ళాలి, కానీ హాస్పిటల్కు వచ్చిందేంటి అని చెప్పి జయనందన్ మనసులో అనుకుంటాడు. ఒరే జై, అనవసరంగా తొందరపడకు అని చెప్పి జయనందన్ మనసులో అనుకుంటాడు. ఇక జయనందన్ మనసులో అనుకొని తన చేతిలో ఉన్న గన్ను తీసి లోపల పెట్టుకుంటాడు. జానుని ఫాలో అవుతూ హాస్పిటల్లోకి వెళ్తాడు. జాను ఏడ్చుకుంటూ రిసెప్షనిస్ట్ దగ్గరకు వెళ్ళి, శ్రీనయ్య అనే పేషెంట్ ఏ రూమ్లో ఉన్నాడు అని చెప్పి అడుగుతూ ఉంటుంది. శ్రీనివాసరావు కదా మేడం అని రిసెప్షనిస్ట్ అడుగుతూ ఉంటే, అవును అని చెప్పి జాను అంటుంది. ఐసీయూలో ఉన్నారు, ఇప్పుడే సర్జరీ పూర్తయింది అని చెప్పి రిసెప్షనిస్ట్ చెప్తూ ఉంటుంది. ఇక జాను పరిగెత్తుకుంటూ ఐసీయూ దగ్గరకు వెళ్తుంది. కుటుంబ సభ్యులందరినీ చూస్తుంది. లక్ష్మిని హగ్ చేసుకొని ఏడుస్తూ ఉంటుంది. అమ్మ జాను ఏడవకమ్మా, ఇక మీ నాన్నకి ఎలాంటి ప్రమాదం లేదు, కాసేపట్లో కళ్ళు తెరుస్తారని డాక్టర్లు చెప్పారు అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది. ఇదేంటి జాను ఫ్యామిలీ అంతా ఇక్కడే ఉంది, ఎవరికి ఏం జరుగుంటుంది అని జయనందన్ మనసులో అనుకొని జాను జాను అని చెప్పి జాను దగ్గరకు వెళ్తాడు. జాను ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నావు, అసలు ఇంట్లో నుంచి ఎందుకలా పరిగెత్తుకుంటూ వచ్చావు అని చెప్పి జయనందన్ అడుగుతూ ఉంటాడు. జై సార్ మా నాన్నకి యాక్సిడెంట్ జరిగింది అని చెప్పి జాను అంటుంది. ఓ జాను వాళ్ళ నాన్నకు యాక్సిడెంట్ జరిగిందనా, జాను నన్ను పట్టించుకోకుండా మరి పరిగెత్తుకుంటూ వచ్చింది, అమ్మో నా గురించి నిజం తెలిసిపోయిందేమో అనుకున్నాను అని చెప్పి జయనందన్ మనసులో అనుకుంటూ ఉంటాడు. జాను నువ్వు చెప్పేది నిజమా, ఇప్పుడు మీ నాన్నకి ఎలా ఉంది అని చెప్పి జయనందన్ అడుగుతూ ఉంటాడు. ఇప్పుడే సర్జరీ పూర్తయిపోయిందంట జై సార్, కాసేపట్లో నాన్న స్పృహలోకి వస్తారంట అని చెప్పి జాను చెప్తూ ఉంటుంది. మీరేం కంగారు పడకండి అత్తయ్య, మామయ్యకి ఏమీ కాదు అని చెప్పి జయనందన్ అంటూ ఉంటాడు. బంగారం లాంటి అల్లుళ్ళు మీరిద్దరూ ఉన్న తర్వాత మీ మామయ్యకి కానీ నాకు కానీ ఏమవుతుంది బాబు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. ఇక అప్పుడే నర్స్ బయటికి వచ్చి పేషెంట్ స్పృహలోకి వచ్చారు. ఇక్కడ లక్ష్మి అంటే ఎవరు అని చెప్పి నర్స్ అడుగుతూ ఉంటే, నేనే సిస్టర్ అని చెప్పి లక్ష్మి అంటుంది. లోపలికి రండి మీరు అని చెప్పి నర్స్ అంటుంది. ఇక లక్ష్మి సేనయ్య దగ్గరకు వెళ్ళి, ఏమండి ఏమండి మీకేం కాలేదండి అని చెప్పి అంటూ ఉంటుంది. నాకేమవుతుంది లక్ష్మి, మీ అందరినీ వదిలి నేనెక్కడికి వెళ్తా అనుకుంటున్నావు, ఎందుకు అంతలా ఏడుస్తున్నావు అని చెప్పి సేనయ్య అడుగుతూ ఉంటాడు. ఏం లేదండి, మీరు కళ్ళు తెరిచారు కదా, సంతోషంతో వస్తున్న ఆనంద బాష్పాలు, నేను ఏడవట్లేదండి అని చెప్పి లక్ష్మి సేనయ్యకు ధైర్యం చెప్తూ ఉంటుంది. అసలు మీకు యాక్సిడెంట్ ఎలా జరిగిందండి అని చెప్పి లక్ష్మి అడుగుతూ ఉంటుంది. సేనయ్య ఆలోచిస్తూ తల పట్టుకుంటాడు. అప్పుడు సిస్టర్, ఆయన ఇప్పుడే కోలుకున్నారు, ఇప్పుడే అవన్నీ గుర్తు చేయకండి అని చెప్పి చెప్తూ ఉంటుంది. ఏమండి ఆ విషయాలన్నీ తర్వాత మాట్లాడుకుందాం, కాసేపు రెస్ట్ తీసుకోండి అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. లక్ష్మి మన పిల్లలు బయటున్నారా అని సేనయ్య అడుగుతూ ఉంటాడు. ఉన్నారండి అని చెప్పి లక్ష్మి అంటుంది. ఒక్కసారి పిలుస్తావా, వాళ్ళందరూ నా కోసం ఎంతలా బాధపడుతున్నారో, వాళ్ళందరికీ ఒక్కసారి నాకు ఏం కాలేదని ధైర్యం చెప్తాను అని చెప్పి సేనయ్య అంటాడు. సరేనండి ఇప్పుడే పిలుస్తాను అని చెప్పి లక్ష్మి బయటికి వెళ్ళి, తులసి జాను లోపలికి రండమ్మా, మీ నాన్న పిలుస్తున్నారు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. ఇక తులసి జాను పరిగెత్తుకుంటూ సేనయ్య దగ్గరకు వచ్చి సేనయ్యను హక్ చేసుకొని ఏడుస్తూ ఉంటారు. అమ్మా తులసి జాను ఏడవకండమ్మా, మీ నాన్నకి ఏం కాలేదమ్మా అని చెప్పి అంటూ ఉంటారు. నాన్న కాస్త చూసుకొని నడవచ్చు కదా నాన్న, మీకేమైనా అయితే అమ్మ మేము ఏమైపోవాలి అని చెప్పి తులసి అంటూ ఉంటుంది. మీ అందరినీ వదిలి నేనెక్కడికి వెళ్తానమ్మా, మీ సంతోషాలు చూడాలి, మీకు పుట్టే పిల్లల్ని ఎత్తుకొని ఆడించాలి,
ఆ తరువాతే నేను ఆ దేవుడి దగ్గరకు వెళ్ళి రెస్ట్ తీసుకుంటానమ్మా, అప్పటి వరకు ఇలానే ఉంటాను అని చెప్పి సేనయ్య చెప్తూ ఉంటాడు. నాన్న అలాంటి మాటలు మాట్లాడకండి నాన్న అని చెప్పి తులసి అంటుంది. ఏమండి, పేషెంట్ ఎమోషనల్ అవుతున్నారు, మీరు ఇక బయలుదేరండి, ఎక్కువ సమయం ఐసీయూలో ఉండకూడదు అని నర్స్ చెప్తూ ఉంటే, సరే నర్స్, ఆయనకేమైనా అవసరమైతే నన్ను పిలవండి, నేను బయటే కూర్చుంటాను అని చెప్పి లక్ష్మి అంటుంది. సరే మేడం అని చెప్పి నర్స్ అనటంతో ఇక తులసి, జాను, లక్ష్మి అందరూ కూడా బయటికి వస్తారు. జాను, ఇప్పుడు మీ నాన్నకి ఎలా ఉంది అని చెప్పి జయనందన్ అడుగుతూ ఉంటే, కోలుకున్నారు, కళ్ళు తెరిచారు, మాతో మాట్లాడారు సార్ అని చెప్పి జాను అంటుంది. ఇక అందరూ కూడా ఐసీయూ బయట కూర్చొని చూస్తూ ఉంటారు. కాసేపటి తర్వాత డాక్టర్ వచ్చి పేషెంట్ స్పృహలోకి వచ్చారు, ఇక ఎలాంటి ప్రమాదం లేదు, ఇంతమంది హాస్పిటల్లో ఉండటం కరెక్ట్ కాదు, మీరు ఇంటికి వెళ్ళండి, పేషెంట్ దగ్గర ఒక్కరుంటే సరిపోతుంది అని చెప్పి చెప్తూ ఉంటుంది. అమ్మ, నేను నాన్న దగ్గర ఉంటాను, మీరంతా ఇంటికి వెళ్ళండి అని చెప్పి తులసి అంటుంది. అయ్యో తులసి, నీకు పెళ్ళైంది, నువ్వు అత్తారింట్లో అత్తమామల కింద బ్రతుకుతున్నావు, నువ్వు ఇక్కడ ఉండటం ఎందుకమ్మా, మీ నాన్నకు తోడుగా నేనుంటాను, నువ్వు ఇంటికి వెళ్ళు, సిద్ధు తులసిని తీసుకొని ఇంటికి వెళ్ళు బాబు అని చెప్పి లక్ష్మి అంటుంది. సరే అక్క, జాగ్రత్త, ఏ అవసరం ఉన్నా కూడా ఈ తమ్ముడికి ఫోన్ చేయటం మర్చిపోకు అని చెప్పి సిద్ధు అంటాడు. తప్పకుండా సిద్ధు అని చెప్పి లక్ష్మి అంటుంది. సరే అమ్మా, నాన్న జాగ్రత్త, వదిన జాగ్రత్త, నేను వెళ్తాను అని చెప్పి తులసి అంటుంది. జాను, మనం కూడా బయలుదేరదామా అని జయనందన్ అంటాడు. సరే జై సార్ అని చెప్పి జాను అంటుంది. అమ్మ, రేపు ఉదయమే వస్తాను, నేను కూడా వెళ్తాను అని చెప్పి జాను అంటుంది. సరే జాను అని చెప్పి లక్ష్మి అంటుంది. ఇక జయనందన్ జానుని తీసుకొని ఇంటికి వెళ్తాడు. సిద్ధు కూడా తులసిని తీసుకొని ఇంటికి వెళ్ళిపోతాడు. ఇక డల్గా ఉన్న జాను దగ్గరికి జయనందన్ వెళ్ళి, జాను ఫ్రెష్ అయ్యిరా, బాగా నీరసంగా ఉన్నావు, డిన్నర్ ప్రిపేర్ చేస్తా అని చెప్పి అంటూ ఉంటాడు. సరే జైసార్ అని చెప్పి జాను లోపలికి వెళ్తుంది. జయనందన్ వంట ప్రిపేర్ చేయాలని చెప్పి తన కోట్ని తీసి హ్యాంగర్కి తగిలిస్తాడు. కోట్లో ఉన్న గన్నుని అలానే మర్చిపోతాడు. ఇక మరోవైపు జాను ఫ్రెష్ అయ్యి టవల్ని హ్యాంగర్కి తగిలిస్తూ, జైసార్ కోట్ ఏంటి ఇక్కడ తగిలించారు అని కోటు తీస్తుంది. కోట్లో గన్ను కనిపిస్తుంది. గన్ను చూడగానే జాను ఒక్కసారి షాక్ అయ్యి గన్నుని మంచం మీద విసిరి కొట్టి, జైసార్ జైసార్ అని చెప్పి జయనందన్ దగ్గరకు వస్తుంది. ఏమైంది జాను అని చెప్పి జయనందన్ అడుగుతూ ఉంటాడు. సార్, మీరు నన్ను ఇంట్లో పెట్టి డోర్ లాక్ చేసి ఎందుకు వెళ్ళారు సార్ అని చెప్పి జాను అడుగుతూ ఉంటుంది. జయనందన్ ఏం మాట్లాడకుండా తలదించుకుంటాడు. మిమ్మల్నే సార్ అడుగుతుంది, మీరు నన్ను ఇంట్లో పెట్టి ఎందుకు లాక్ చేశారు సార్, అంటే నాకు అన్నీ ఇచ్చి పంజరంలో చిలుకను బంధించినట్టు బంధిద్దాం అనుకుంటున్నారా సార్, కానీ మీరు అనుకున్న విధంగా నేను ఉండలేవను సార్ అని చెప్పి జాను అంటుంది. జాను, నీకు ఇష్టమైనా ఇష్టం లేకపోయినా నాకు నచ్చినట్టు నువ్వు ఉండాల్సిందే, నేను మారను అని చెప్పి జయనందన్ అంటాడు. అవునా సార్, అయితే మీ బ్రతుకు మీరు బతకండి, నా బ్రతుకు నేను బ్రతుకుతాను, నేను ఇప్పుడే మా ఇంటికి వెళ్ళిపోతున్నాను అని చెప్పి జాను రూమ్లోకి వెళ్తుంది. లగేజ్ సర్దుకొని కోపంగా బయటికి వస్తుంది. జాను, నేను చెప్పేది విను అని చెప్పి జయనందన్ అంటూ ఉంటాడు. సారీ సార్, నేను ఇంకా ఎవరి మాట వినదలుచుకోలేదు, నా బ్రతుకు నేను బ్రతుకుతాను సార్, మీరు నాకు రెస్పెక్ట్ ఇవ్వనప్పుడు నేను మీకు రెస్పెక్ట్ ఇవ్వాల్సిన అవసరం లేదు సార్, మీరు నన్ను రూమ్లోనే బంధించి అలా ఉంచాలనుకుంటే నేను ఎప్పటికీ మీ దగ్గర ఉండను సార్ అని చెప్పి జాను లగేజ్ తీసుకొని బయటికి వస్తుంది. జాను జాను అని జయనందన్ పిలుస్తూ ఉంటే ఇక జాను మాత్రం ఆటో అని చెప్పి డ్రైవర్ని పిలుస్తుంది. ఇక ఆటో రాగానే జాను ఆటోలో తన పుట్టింటికి వెళ్ళిపోతుంది. జాను లగేజ్తో రావటం చూసి వాణి ఏమైంది అని చెప్పి అడుగుతూ ఉంటుంది. వదిన అని చెప్పి జాను జరిగిందంతా కూడా వాణికి చెప్తూ ఉంటుంది. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.